హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం అమ్మవారికి శారీ ఎలా డ్రేప్ చేయాలి అనేది ఈరోజు అయితే మన వ్లాగ్లో చూసేద్దాం. ముందుగా మేమైతే 2 బిందెల్ని తీసుకొని పెట్టుకున్నాము. ఒకటి పెద్దగా, ఇంకోటి చిన్నగా పెట్టేసాము. సో దట్ మనకి పైనదేమో బాడీ లాగా, కిందదేమో మొత్తం ఇలా స్టాండర్డ్గా అది పైనది పెట్టడానికి హైట్గా రావడానికి అని చెప్పి ఆ 2 అయితే తీసుకున్నాం. ముందు వ్లాగ్లో మేము శారీని ఎలా డ్రేప్ చేయడానికి, దాన్ని ఎలా ముందైతే ఎలా పెట్టుకోవాలి అనేది చెప్పి పెట్టాను ముందు వ్లాగ్లో. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ సెకండ్ వ్లాగ్. సో అదంతా డ్రేప్ చేసిందంతా కూడా వీడియోలో ఉంది, చూసేయండి. ఆ తర్వాత అది డ్రేప్ చేసుకున్న అది ప్లీట్స్ అన్నీ పెట్టేసుకున్న శారీని తీసుకొని మనమైతే ఈ పైన దాంట్లోకి సగం ఫోల్డింగ్ చేసేసి దాని లోపలికి పెట్టేసుకుంటే మనకి జారిపోకుండా టైట్గా ఉంటుంది. అండ్ మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని పెట్టేసుకొని దాన్ని ఒక పైన అంతా ఇట్లా టై చేసేసుకుంటే గట్టిగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇవి పిన్స్ పెట్టి సేవ్ చేసుకున్నాం కదా, ఆ పిన్స్ తీసేసుకొని అదంతా కూడా మంచిగా మనం సెట్ చేసేసుకోవాలి. ప్లీట్స్ అన్నీ కూడా ఇలా అంతా మంచిగా సెట్ చేసేసుకొని మనము పెట్టేసుకోవాలి. అండ్ మీరు ఎలా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెట్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు మాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. మేమైతే ఇలా ముందు రోజు నైటే ఇదంతా సెట్ చేసుకొని ఆ తర్వాత ఇదంతా పూజా కార్యక్రమానికి పొద్దున్నే అంతా బాగా తొందరగా అయిపోవడానికి అని చెప్పి మేమైతే ఇది నైటే చేసి పెట్టేసుకుంటున్నాము. సో ఇదంతా ప్లీట్స్ అన్నీ సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ప్లీట్స్ అన్నీ సరిగ్గా అంటే ఫ్రంట్ మొత్తం ఇలా సరిగ్గా ఉండేలాగా పెట్టేసుకొని ఇలా వడ్డానం కూడా పెట్టేసుకున్నాము. పైన ఆల్రెడీ టై చేసుకున్నాం కాబట్టి టైట్గా ఉంటుంది. అండ్ కింద మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు వడ్డానం పెట్టేసుకోవాలి. సో దట్ మనకు ఒక బాడీ అనేది ఫామ్ అయిపోతుంది, మనకి కూడా క్లియర్గా ఉంటుంది. వడ్డానంని సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మేము ముందుగానే అవి తయారు చేసి పెట్టుకున్నాము. అది హ్యాండ్స్ అటాచ్ చేసేసుకొని పైన ఒక కలసం పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకొని కొంగుని కూడా ఫోల్డ్ చేసింది చూపించాను కదా ముందు వీడియోలో, అలా కొంగుని ఇలా అయితే సెట్ చేసుకున్నాము. ఇలా కాకుండా మీరు ఇలా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా వీ షేప్లో పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా వీ షేప్లో పెట్టేసాము. ఇలా పెట్టేసుకొని పైన కలసం ఏదైతే ఉందో దానికి మనము అది అమ్మవారి ఫేస్ బయట షాప్లలో దొరుకుతుంది కదా, అదైతే మేము సెట్ చేసేసుకున్నాము అన్నమాట. ఫేస్కి ఇలా కొబ్బరికాయ పెట్టుకొని దానికి సపోర్టింగ్గా ఉండాలి కాబట్టి అక్కడ ఫేస్ అయితే పెట్టేసి టై చేసేసుకున్నాము, అటాచ్ చేసేసుకున్నాము. సో అది పడిపోకుండా ఉంటుంది కాబట్టి అంతా అటాచ్ చేసుకున్న తర్వాత అమ్మవారిని అంతా అలంకరించుకున్నాము. మా దగ్గర ఉన్న జ్యువెలరీతో ఇలా అయితే అలంకరించుకున్నాము మా అమ్మవారిని. మీరు ఎలా అలంకరించుకున్నారు అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాకైతే కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అండ్ ఇంకొక వ్లాగ్లో మేము పూజా విధానం, అలాగే మేమేమి వంటలు చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము అంతా కూడా ఇంకో వ్లాగ్లో రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. థ్యాంక్ యూ.